సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. నూజివీడుకు చెందిన ఒక గృహిణికి 3 పిల్లలు. 6 నెలలుగా భర్త ఇంటికి రాలేదు. దీంతో పిల్లలను పోషించేందుకు అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో తన 11 నెలల పాపను 1,40,000కు అమ్మేందుకు యత్నించింది. DCPO యూనిట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి ఏలూరు పంపించడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి రిఫర్ చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మచిలీపట్నం మాజీ ఎంపీ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ప్రమాణ స్వీకారం చేశారు. నారాయణ గారు సార్ ఒకసారి చూడండి సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ కుల జనగణన నిర్వహించాలని కోరుతూ ఈ నెల 9న బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నేత బందర్ గౌతమ్ తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మానేశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా జనగణన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభాని తేల్చాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాలని, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చేపట్టే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అదేవిధంగా బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులంతా కూడా విచ్చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేమో ఈరోజు ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు. మీ యొక్క మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం 50% అని చెప్పి, వాళ్ళ జనాభా దామాషకు ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దానిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కుల జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా బీసీ మేధావులు కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఏదైతే కాంచీరామ్ గారు చెప్పినట్టు బీసీల సమస్య బాప్దేశ్ సమస్య చెప్పినాడు. మంగళగిరిలో టీడీపీ అధిష్టానంతో మాట్లాడి బయటికి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అసలు కామా లేదు, ఫుల్ స్టాప్ లేదని ఈ 4 నెలల కాలంలో నేను నా స్టైల్లో పనిచేసుకుంటూ పోతున్న క్రమంలో కొంతమంది ఇబ్బంది పడ్డ విషయం పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. అలాంటివన్నీ సరిచేసుకొని కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ గారి డైరెక్షన్లో ఎంపీ గారి నాయకత్వంలో పనిచేయటమే అందరి నిర్ణయం. కొంత సమన్వయ లోపం ఉందని నాకు కూడా అర్థమైందండి. థ్యాంక్ యూ. అంత కుటుంబ సమస్య అంతే, తెలుగుదేశం కుటుంబం అసలు ఇష్యూ లేదండి. థ్యాంక్ యూ. అంటే మీ పనితీరు వల్ల కానీ ఇది కానీ కొంతమందికి ఇబ్బంది కలిగిందని మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు 4 నెలల నుంచి నేను శాసనసభ్యునిగా నేను నా శైలిలో పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో కొంత సమన్వయ లోపం ఉందని కొంతమంది పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంపీ గారు వల్ల రామయ్య గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మా అబ్జర్వర్ సిట్టిబాబు గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు అయితే పార్టీ పెద్దల దృష్టికి వచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కరెక్ట్ చేసుకుని పనిచేస్తానని పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది.
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉంగనూరులో అశ్వియ కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన గుండెను పిండేస్తుందని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. విజయవాడ పీవీపీ మాల్ బిసైడ్ నారాయణ కాలేజ్ వాగ్దేవి భవన్ లో స్టూడెంట్స్ కి దసరా సెలవులు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమన్నా మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ చేయాలి పబ్లిక్ సో మనకి విజయవాడలో కూడా అన్ని కాలేజ్ కాలేజ్ వస్తాయి. ఓన్లీ నారాయణ మాత్రమే నడుస్తాయి. అన్ని కొంచెం పంపించాను. అయిపోతే వెళ్ళిపోతానే ఉంటాను. షెడ్యూల్ ఇచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.